గత 2 రోజులుగా వైజాగ్ రోడ్లతో పాటు నైట్ ఫుడ్ కోర్టులు కూడా దుకాణాలు తొలగిస్తున్నారు. ఎవరికి వారే దొంగ కన్నీరు కారుస్తూ తెగ బాధపడిపోతున్నారు. నిజంగా జీవనాధార కోసం చిరు వ్యాపారాలు చేసుకునే వారికి జరుగుతున్న అన్యాయానికి మేము కూడా బాధపడుతున్నాం. కానీ ఈ బలహీన వర్గాల మాటన రోజువారీ నెలవారీ ఫుట్పాత్ షాపుల నుంచి అద్దె వసూలు చేస్తున్న మాఫియా కోణం కూడా ఒకటి ఉందని గ్రహించాలి. వాస్తవానికి సెంట్రల్ పార్క్ వెనుక ఫుడ్ కోర్టుల స్థలంలో 50 వర్క్ స్టాల్స్ కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. షాప్ కి గ్యాప్ పాటిస్తూ పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా మధ్యలో జనసంచారానికి అనువుగా ఉండేలాగా ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ రెగ్యులేషన్ తర్వాత ఇక్కడ 160 వరకు అనధికారికంగా షాపులు ఏర్పాటు చేసి ఫుట్పాత్ మాఫియా అక్కడ బడ్డీలు ఏర్పాటు చేసి ఒక్కొక్క షాప్ నుంచి 20 నుండి 30,000 వరకు అద్దె వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా దందాలు చేసుకుంటూ పేదల సొమ్ము జలగల్లా పీల్చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారాలు మూతపడటం వల్ల ఈ మాఫియా అడ్డుగోళ్లు దోపిడీకి అవకాశం లేదన్న బాధ ఎక్కువయింది. ఇక ఫుడ్ బ్లాగర్స్ బాధ వార్న తీర్థం. ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ వారి నాసిరకం ఆహారం అమ్మిన శుభ్రత లేకపోయినా కూడా ఆహా ఓహో సూపర్ బ్రో అంటూ వీడియోలు చేస్తూ ఒక్కో షాపు నుండి వేల రూపాయలు దండుకుంటూ ప్రజల ఆరోగ్యానికి అదే టైంలో వాళ్ళ జోబులకి ఒక్కసారిగా కన్నం పెడుతున్నారు. ఇలాంటి వారికి ఆదాయం పోతుందన్న బాధ తప్ప పేదల బతుకుల కోసం కాదు. ముఖ్యంగా అనాథకర బడ్డీల అక్రమాల వల్ల సాయంత్రం అయితే చాలు ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల పోలీసులకు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అన్న వ్యవస్థలు పడవలసి వస్తుంది. ఓట్ల కోసం నాయకులు, ముడుపుల కోసం అధికారులు కోసం మాఫియా అంతా ఈ మీడియా ముందు కన్నీరు కారుస్తున్నారు తప్ప వీరిలో ఏ ఒక్కరూ నిజాయితీగా పేదల కోసం ఆలోచిస్తున్నదే లేదు అన్నదే మా బలమైన అభిప్రాయం.